జడ్జిమెంట్ కరెక్ట్ సుధా, నా అన్న జడ్జిమెంట్ అని నీ జడ్జిమెంట్ కరెక్ట్. ఈ మీమ్ మీకు అర్థం కావాలంటే ఈ వీడియో చూడాల్సిందే. వీడియో మన ఛానల్లో ఉంది, మూవీ చూసిన వాళ్ళంటే ఒకసారి ట్రై చేయండి. ఇంకా దేవరా ఎలా ఉందంటే బాగుంది, కానీ ఒక తెలియని ఇన్కంప్లీట్నెస్ అయితే ఉంది. రాడ్ అయితే కాదు, షూర్ రాడ్ అయితే అసలు కాదు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని ఏమీ లేదు. ఓవరాల్ గా మూవీ అంతా ఓకే. మనకి స్క్రీన్ ప్లే ఫార్మేట్ ఎప్పుడు చూసేది కాకుండా వేరే చూసే కొద్దికి ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ లాగ్ అనిపిస్తుంది. కానీ దేనికి దాన్ని చూస్తే బోత్ ఫస్ట్ అండ్ సెకండ్ హాఫ్ ఓకే. డీటెయిల్ రివ్యూలోకి వెళ్తే ట్రైలర్ లో చూపించినట్టే భయం, ధైర్యం, వర, దేవరా, బైరా ఇంకా సముద్రం మూవీ అంతా వీళ్ళ చుట్టూనే తిరుగుతుంటుంది. స్టార్టింగ్ నుంచి ఏం లాగ్ లేకుండా డైరెక్ట్ స్టోరీలోకి వెళ్ళిపోతుంది. కానీ ఎన్టీఆర్ రావడానికి ఆల్మోస్ట్ 15 to 20 minutes పడుతుంది. ఎందుకంటే క్యారెక్టర్స్ ని వాళ్ళ ప్రొసీడింగ్స్ ని చూపించడానికి టైం తీసుకున్నారు. ఇంకా దేవరా స్క్రీన్ మీద వచ్చినప్పటి నుంచి మళ్ళా క్యారెక్టర్ మాయమైపోయేదాకా మూవీ చాలా బాగుంటది. అది చూస్తున్నంతసేపు కాలర్ సెంటిమెంట్ హై మెజారిటీలో అనిపించింది. నాకు ఒక చోట బాగా నచ్చింది ఎక్కడంటే ఫేర్ సాంగ్ కన్నా ముందు ఒక సీక్వెన్స్ వస్తుంది, నో ఫైట్ నో డైలాగ్, కానీ ఎన్టీఆర్ ఎలివేట్ చేశారు, అది బాగుంది. ఇంటర్వెల్ అయితే కొత్తగా ఏమీ లేదు, కానీ సినిమాటోగ్రఫీ ఇంకా ఫైట్ కొరియోగ్రఫీ బాగుంది. ఆ వెపన్స్ ని చాలా బాగా యూజ్ చేసి ఫైట్ డిజైన్ చేశారు. నాకు డ్యూటీ ఎక్కిన అనిరుద్ధ్ అక్కడ కనపడ్డాడు. మిగిలిన చోటంతా బాగలేదా అంటే బాగుంది, కానీ అనిరుద్ధ్ అంటే మనకి మినిమం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అవ్వలేదు. ఇంకా సెకండ్ హాఫ్ ఏమీ లాగ్ లేదు, కానీ ఫస్ట్ హాఫ్ అంతా అంత హైలో వెళ్లే కొద్దీ ఈ సెకండ్ హాఫ్ ఎమోషన్స్ తో ఉండడం వల్ల కొద్దిగా బోర్ ఫీల్ వస్తుంది. ట్విస్ట్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అది ఈజీ. ఎందుకంటే ఇందులో కనిపించేది మీరింతవరకు చూడనిది, కానీ ఎప్పుడో చూసామే అన్నట్టుంటుంది. ఇంకో వ్యక్తి ఉంటాడు, మహానుభావుడు పైన ఉన్నాడు, అలా ఉందే అనిపిస్తూ ఉంటుంది, కానీ ఇప్పుడు వరకు చూడనట్టుగా ఉంటుంది. ఎందుకు ఇంకా క్లైమాక్స్ ట్విస్ట్ అంటే ఏదో సెకండ్ పార్ట్ కి హూక్ చేయాలి కదా అని ట్రై చేశారు, కానీ చాలా డిసప్పాయింట్ చేశారు. ఆ క్లైమాక్స్ చూస్తే మనకి యునానిమస్ గా ఒక మూవీ పేరు నోట్లోకి వస్తుంది. మీకు కూడా గుర్తొచ్చుంటే కామెంట్స్ లో చెప్పండి. పాజిటివ్స్ అంటే 5 పూజ సాంగ్ లో దేవరా, అదే మన ఎన్టీఆర్ వేస్తాడు బోయ్య డాన్స్, నాకు చాలా బాగా నచ్చింది. సాంగ్ మాత్రం హైప్ ఇచ్చినంత లేదు, కానీ ఆ డాన్స్ బోయ్య ఎర కొట్టేశాడు ఎన్టీఆర్. ఇంకా మినిమల్ గా హై ఇచ్చే సీన్స్ పెట్టి బోర్ కొట్టకుండా లాగ్ లేకుండా చూపించాను ఫస్ట్ హాఫ్. సముద్రంలో వచ్చే ఆ ఫైట్ సీక్వెన్స్ ఇంకా ఆ ట్విస్ట్ రివీల్ చేసిన విధానం, మన ఎన్టీఆర్ గారి యాక్టింగ్ అంతే, అంతకు మించి చెప్దామన్నా ఏమీ లేవు. ఇంకా నెగటివ్స్ లోకి వస్తే అసలు మూవీలో ఎమోషన్స్ లేదు పోయా. మూవీలో బిగ్గెస్ట్ డౌన్ అయితే అదే. ప్రమోషన్స్ అంతా ఎమోషన్స్ తో ప్యాక్డ్ అయి ఉంటుంది అన్నారు. సీరియస్ గా చెప్తున్నా అసలు ఎమోషన్ గా ఎక్కడా కనెక్ట్ అవ్వదు. దాని వల్లే సెకండ్ హాఫ్ బోర్ అనిపిస్తుంది. ఎందుకంటే సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషన్స్ తో చూపిద్దాం అనుకున్నారు, కానీ అది అస్సలు కనెక్ట్ అవ్వదు. నాకు తెలిసినంత వరకు ప్రమోషన్స్ చాలా రాంగ్ గా చేశారు. కోర్ ఎమోషన్ ఫాదర్ అండ్ సన్ బాండింగ్ అన్నారు. గట్టిగా మాట్లాడితే ఇద్దరు కలిసి స్క్రీన్ మీద 5 minutes కూడా కనపడరు. అసలు దేవరావర మధ్య ఆ బాండ్ అనేది బిల్డ్ చేయలేదు. ఇంకా మనుషుల కన్నా మృగాలు ఎక్కువ ఉంటారన్నారు. ఆ మృగాలను భయపెట్టే ధైర్యమే ఈ దేవరా అన్నారు. అసలు వాళ్ళంతా నార్మల్ గా ప్రతి మూవీలో ఉండే రౌడీస్ లాగే ఉన్నారు, నథింగ్ స్పెషల్. విఎఫ్ఎక్స్ అంటారా, నేను పోయిన థియేటర్ దెబ్బేసింది భయ్య. ఇంకా విఎఫ్ఎక్స్ గురించి నేను మాట్లాడను. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అనిరుద్ధ్ ప్రతి మూవీలో లాగే ఒకటే ట్యూన్ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ వాడి కొట్టాడు. జాన్వీ కపూర్ అయితే సెకండ్ హాఫ్ లాగడానికి పెట్టినట్టుంది. అసలు ఈ పార్ట్ లో యూజే లేదు జాన్వీ. పార్ట్ 2 లో ఏమైనా ఉంటే ఓకే, లేదంటే జాన్వీ క్యారెక్టర్ వేస్టెడ్ అనే చెప్పాలి. ఇంకా సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్ ఉన్నారు, కానీ వాడాల అస్సలు వాళ్ళ. సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్ ఫేస్ ఆఫ్ కోసం వెయిట్ చేసా, స్టార్టింగ్ లో బరిలో తప్ప ఇంకెక్కడా లేదు. కొరటాల గారు ఆచార్య ఫ్లాప్ తర్వాత కంబ్యాక్ ఇచ్చారు, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అయితే కాదు. మూవీ అయితే ఓకే, రిపీట్ వాల్యూస్ ఏమీ లేవు, వన్ టైం వాచబుల్. నెక్స్ట్ ఏం అవుతుందో నువ్వు పక్కోడికి చెప్పే లోపల పక్కోడే నీకు చెప్పేస్తాడు. అంత ప్రిడిక్టబుల్ స్టోరీ. ఇంకా చెప్పడానికి చాలా ఉంది, కానీ ఇది రివ్యూ వీడియో కాబట్టి ఇక్కడతో స్టాప్ చేస్తున్నా. సో అంతే గైస్, ఈ వీడియో మీకు నచ్చితే యూట్యూబ్ లో ఎలా సపోర్ట్ చేయాలి మీకు తెలుసు, అలా కానివ్వండి. ఇలాంటి మరిన్ని మూవీ రిలేటెడ్ వీడియోస్ కోసం ఫాలో మూవీ మెరైన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.